కృష్ణా జిల్లా గన్నవరం మండలం నర్సింగపాలెంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 4 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో ప్రైవేట్ వెంచర్ నిర్మాణ పనులను అడ్డుకున్న తమ కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని బాధితురాలు ఆరోపించింది. పొలంలోని గట్లు తొలగించి నిర్మాణ పనులు చేపట్టారని, ప్రశ్నించేందుకు వెళ్లిన తనపై తనకు మద్దతుగా వచ్చిన వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సివిల్ వివాదం అంటూ కేసు స్వీకరించలేమని ఆవేదన వ్యక్తం చేసింది. గత 50 ఏళ్లుగా ఉపయోగిస్తున్న దారిని మూసివేసి భూమిని ఆక్రమించి ప్రయత్నం జరుగుతుందని, హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా ఉన్నతాధికారుల జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. అన్ని ఉన్నాయండి, అన్ని డబ్బు పరంగా ఉంది, పొలిటికల్ పరంగా ఉంది. రౌడీజం ఇప్పుడు రౌడీజమే కదండి చేసింది. రౌడీజం అసలు వాళ్ళకి ఏం అధికారం ఉంది? నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఊరు వాళ్ళం, ఈ భూ తాలూకా వాళ్ళం. వాళ్ళు ఎవరు అన్ని కాగితాలు ఉండగా కూడా అంటే డబ్బు ఉంటే ఏదైనా చేసేస్తారా? గట్టులు తెస్తే వాళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఉన్న భూమి ఇది. దారులు అన్ని ఉన్నాయి, మురుగుంది, దారు ఉంది, మల్లగాడు ఉంది, అన్ని ఉన్నా కూడా అక్రమంగా చేసుకోవాలని చెప్పి పలుకుబడితో చేసే పనులు అనమాట. ఈ రాజకీయంగా డబ్బు ఉందని ఎవడైనా మా మాట వింటాడని ఇలాంటి పనులు